వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను చెప్తున్న సమాచారం చాలా విలువైందండి. ఇది మాత్రమే కాదండి. నా ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోలో అంతర్జాతీయానికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని అందజేస్తున్నాను. ఇలాంటి సమాచారం చాలా రేర్‌గా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తే వీడియోలో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్‌లో చాలా అరుదుగా చూస్తూనే ఉంటాం. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు అవే కనిపిస్తాయి. బట్ మనం ఏదైనా చూస్తున్నాం అంటే దానివల్ల మనం ఏదైనా నేర్చుకోవాలి. లేదంటే ఇతరులకు ఏదైనా కొత్త సమాచారం నేర్పించాలి అనే విధంగా ఉండాలి వీడియోస్ అంటే. అలా అని ఈ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్‌ని చూడొద్దని చెప్పట్లేదండి. ఎవరిష్టం వాళ్ళది. మీ ఇష్టం చూసుకోండి వద్దనట్లేను. కానీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వీడియోస్ చూడడం కంటే కూడా ఇలాంటి వీడియోస్ చూస్తే మీకెంతో అవగాహన వస్తుందనే విషయాన్ని చెప్తున్నాను అంతే. అయితే విషయంలోకొస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధ ప్రభావాలు అనేక పరిశ్రమలపై పడుతున్నాయి. చైనా రేర్ ఎర్త్ మెటల్స్‌ను నిలిపివేయడంతో అనేక పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పవెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పరిపాలనతో తీసుకున్న విధాన మార్పుల కారణంగా అమెరికన్ ఫెడ్ రిజర్వ్ అగాధంలో కూరుకుపోయిందని పావెల్ హెచ్చరించారు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చికాగోలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పావెల్ మాట్లాడుతూ ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన సుంకాల పెంపు అంచనా వేసిన దానికంటే గణనీయ ప్రభావం ఉందని పావెల్ చెప్పారు. ఈ విధానాల చుట్టూ నెలకొన్న అనిశ్చితి దీర్ఘకాలిక ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఇవి మౌలిక విధాన మార్పులు. వీటిని ఎలా పరిశీలించాలో అనే ఆధునిక అనుభవం మనకు లేదు అని పావెల్ అన్నారు. ఉద్యోగ అవకాశాల ప్రోత్సాహం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ఫెడ్ బాధ్యతలు. అయితే ట్రంప్ టారిఫ్ విధానం ఈ రెండు లక్ష్యాలకు సైతం ముప్పు తీసుకొస్తుందని పావెల్ హెచ్చరించారు. తాజా డేటా ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పటికీ కొంత మందగమనం కనిపిస్తుందని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తుంది. అయితే టారిఫ్లు తలెత్తిన తర్వాత ప్రజలే వాటిని కొంతమేర భరించాల్సిన పరిస్థితి వస్తుందని, కాబట్టి ద్రవ్యోల్బణం పెరగొచ్చని పావెల్ అన్నారు. అనిశ్చితి నేపథ్యంలో మార్కెట్లో కనిపిస్తున్న అస్థిరతను కూడా పావెల్ ప్రస్తావించారు. అయితే ఇదిలా ఉండగా వాణిజ్యం యుద్ధ కారణంగా తలెత్తిన అస్థిరత వాల్ స్ట్రీట్లో స్పష్టంగా కనిపించింది. నాస్డాక్ ఒక దేశంలో 4% పైగా పడిపోయింది. S&P 3% పైగాను, డో జోన్స్ 2% పైగా పడిపోయినట్లుగా తెలుస్తున్నాయి. నీవిడా స్టాక్స్ దారుణంగా పతనమయ్యాయి. ఏకంగా 10% పైగా పడిపోయాయి నీవిడా స్టాక్స్. చైనా మీద విధించిన ప్రతీకార సుంకాల కారణంగా అధిక వ్యయాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. అయితే ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం ఆందోళనను కొట్టిపారేస్తూ తమ నిర్ణయాలను సమర్థించుకుంటూ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ధైర్యంగా ఉన్నారు. జపాన్తో జరిగిన చర్చలపై బిగ్ ప్రోగ్రెసిస్ అనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వివిధ దేశాలతో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న లక్ష్యంతో సుంకాలను ఆయుధంగా వాడుతున్న ట్రంప్ ఇవి అమెరికా ఉత్పత్తులకు ఎదురులేని అవకాశాలు కల్పిస్తాయని ఆశిస్తున్నారు. అదే సమయంలో గ్లోబల్ తయారీ వ్యవస్థను అమెరికా వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారాయన. వాణిజ్య భాగస్వామ్య దేశాలకు ట్రంప్ 10% టారిఫ్ విధించినప్పటికీ చైనా ఉత్పత్తులపై 145% వరకు సుంకాలు విధించారు. దీని ప్రతిస్పందనగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకాలు విధించింది. దీంతో ట్రంప్ మరింత రెచ్చిపోయి దాన్ని 245%కి పెంచారు. అమెరికా నిజంగా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటే ఒత్తిడి తేవడం, అదేవిధంగా బెదిరింపులు అలాంటివి మానుకోవాలని చెప్పారాయన. సమానత, గౌరవం, పరస్పర లాభం ఆధారంగా చర్చలు జరపాలి. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్స్ వ్యాఖ్యానించారు ఈ విధంగా. అంతేకాకుండా టారిఫ్ యుద్ధం తేదీ, ట్రేడ్ వార్లో గెలుపెవరికీ ఉండదు. అయినా చైనా యుద్ధం కోరుకోవడం లేదు, భయపడడం కూడా లేదు అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో చైనా తన తొలి త్రైమాసికంలో చైనా అంచనాలకు మించి మెరుగైన వృద్ధిని సాధించిందన్నారాయన. మొత్తం 5.4% వృద్ధి సాధించినట్లు తెలిపారు. ట్రంప్ సుంకాల అమలుకు ముందు ఎగుమతులు వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తయారీదారులు ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లుగా కూడా విశ్లేషిస్తున్నారు.